ఏమిల్ చియోరాన్ ఇలా చెప్తాడు, జీవితం ఒక వరం కాదు, జీవితం ఒక భారము అని. మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చాడు, అది అతని నిర్ణయం కాదు, అది కేవలం ఒక సంఘటన. ఒక స్త్రీ కోరిక ఒక పురుషుడు తీరుస్తే బై ప్రొడక్ట్ గా వచ్చిందే మనిషి జననం. అందుకే ఈ జననం మనిషి ఎంచుకున్నది కాదు, అతనిపై జరిగిన ఒక ఘటన. మనిషి పుట్టిన క్షణం నుంచి అతను ఒక సమస్యలో పడతాడు. ఆ సమస్య పేరు జీవితం. ఏమిల్ చియోరాన్ బాధ గురించి, ఒంటరితనం గురించి కఠినమైన నిజాలను చెప్పాడు. ఎక్కువగా ఆలోచించే మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడు, ఎందుకంటే నిజం మనసుకు నచ్చదు. సంతోషం గురించి ప్రపంచం చాలా చెప్తుంది, కానీ బాధ గురించి ఎవరు మాట్లాడరు. ఏమిల్ చియోరాన్ మాత్రం బాధ గురించి మాట్లాడాడు. జీవితం గురించి ఎక్కువగా తెలుసుకుంటే మనిషి ఎక్కువగా బాధపడతాడు. అజ్ఞానం కొన్నిసార్లు సంతోషం ఇస్తుంది. అందుకే చాలా మంది ఆలోచించడం ఇష్టపడరు. బాధే మనిషిని మేల్కొలుపుతుంది, సంతోషం మనిషిని నిద్రలో ఉంచుతుంది. ఒక మనిషి బాధపడినప్పుడు అతను తనను తాను ప్రశ్నిస్తాడు, నేనెందుకు బతుకుతున్నాను? ఈ ఒక్క ప్రశ్న నుండే మనిషి కొత్త ఆలోచనకు, కొత్త జీవితానికి పురుడు పోస్తాడు. ఇక్కడి నుండే మనిషి జీవితంలో మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు అతను కేవలం బతికాడు, ఇప్పటి నుంచి అతను అర్థం వెతుకుతాడు. ప్రపంచాన్ని చూడడం మారుతుంది. జీవితం ఒక కథ కాదు, జీవితం ఒక అనుభవం అని అర్థం అవుతుంది. బాధ లేకపోతే మనిషి ఆలోచించడు, ఆలోచన లేకపోతే మనిషి మారడు. అందుకే ఏమిల్ చియోరాన్ బాధను శత్రువుగా చూడలేదు, అతను దాన్ని ఒక గురువుగా చూశాడు. మరియు మనిషి జీవితంలో ఒంటరితనం ఒక పెద్ద భాగం. జనం మధ్యలో ఉన్న లోపల ఒంటరితనం ఉంటుంది. ఏమిల్ చియోరాన్ ఈ ఒంటరితనాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి నిజాన్ని చూస్తాడు, జనం మధ్యలో ఉన్నప్పుడు అతను పాత్ర పోషిస్తాడు. ప్రపంచం ఒక పెద్ద వేదిక అయితే మనిషి అందులో ఒక నటుడు. అతను పాత్రలు పోషిస్తాడు, తన అసలు ముఖం దాచుకుంటాడు. కానీ ఒక నిజం ఉంది, బాధ మనిషిని విరగొట్టదు, బాధ అతన్ని బలంగా చేస్తుంది. ఒంటరితనం మనిషిని ఖాళీ చేయదు, ఒంటరితనం అతనికి తనను చూపిస్తుంది. అందుకే బాధ బలహీనత కాదు, ఒంటరితనం శాపం కాదు. అవి రెండూ కలిసి మనిషిని మేల్కొలుపుతాయి. అక్కడి నుండే ఒక కొత్త మనిషి మొదలవుతాడు, బాధతో గట్టిగా మారిన మనిషి, ఒంటరితనంతో నిజం చూసిన మనిషి. అందుకే కొన్నిసార్లు బాధే బలం, ఒంటరితనమే మనిషి నిజమైన శక్తి. చివరికి ఏమిల్ చియోరాన్ ఫిలాసఫీ చెప్పేది ఒక్కటే, జీవితం మనిషిని మోసం చేయవచ్చు, ప్రపంచం మనిషిని మభ్యపెట్టవచ్చు, కానీ బాధను అర్థం చేసుకున్న మనిషి ఎవరిని భయపడ్డు. ఒంటరితనాన్ని అంగీకరించిన మనిషి ఎవరిపైనా ఆధారపడడు. ఇదే ఏమిల్ చియోరాన్ చూపించిన దారి. బాధలో బలం ఉంది, ఒంటరితనంలో నిజం ఉంది. ఆ నిజాన్ని చూడగలిగిన వాడే నిజంగా బతికిన మనిషి.